ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్. జమిలీ ఎన్నికలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లేనని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు. రాజధానిలో పలు రోడ్లను పరిశీలించిన మంత్రి నారాయణ. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని వెల్లడించారు. జమిలీపై అవగాహన లేని వైఎస్ఆర్సీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్న ఆయన, వాళ్ళు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతూ ఉందని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి చోట దీనిపై చర్చ జరగాలని, విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని అన్నారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకు కనిపిస్తాయన్న చంద్రబాబు, 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదన్న ఆయన, భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని స్పష్టం చేశారు. హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నానని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ట్రాఫిక్ సమస్యలతో ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ప్రశ్నించానే తప్ప ధర్మాన్ని కించపరచాలన్న ఉద్దేశం కాదని, అర్థం చేసుకోకుండా ట్రోల్స్ చేయడం సబబు కాదని ఆమె అన్నారు. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి తాడేపల్లి బైపాస్ రోడ్లో గల ఇస్కాన్ టెంపుల్ ను సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న గల్లా మాధవికి రీజనల్ ప్రెసిడెంట్ వంశీధార దాసావారి చేతుల మీదుగా రాధాకృష్ణుల చిత్రపటం, భగవద్గీతను అందించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వంశీధార దాసా మీడియాతో మాట్లాడుతూ, భగవద్గీత ప్రతి ఇంటిలో ఉండాలన్న ఉత్సాహంతో ఢిల్లీ నుండి వచ్చిన భక్తులు భగవద్గీతను అమ్మే క్రమంలో వాహనాలు ఆపుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తడం కొంత ఇబ్బందికరంగా మారిందని అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని వారు చెప్పారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించే తత్వం నాదని అన్నారు. నగరంలో రోడ్డు ఇరువైపులా తోపుడు బండ్లు, ఆటోలు నిలపడంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో అనేక మార్లు చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇస్కాన్ టెంపుల్ భక్తులు వాహనాలు ఆపి భగవద్గీతను అమ్మే క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వారిని ప్రశ్నించడం జరిగిందని చెప్పారు. విషయం అర్థం చేసుకోకుండా మీడియాలో నాపై ట్రోల్స్ చేయడం సరికాదన్నారు. చిన్ననాటి నుండి మా కుటుంబం హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా పాటిస్తున్నామని చెప్పారు. ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. రీసెంట్ గా ఒక 2-3 days బ్యాక్ మన భక్తులు మన ఆచార్యులు చెప్పినట్టు భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలనేది విన్నాను. సో దానికోసంగా మన ఢిల్లీ నుంచి కొంతమంది భక్తులు ఆ ప్రచారాన్ని పొందుతున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. సో ఆ ఉత్సాహంగా చేస్తున్న సమయంలో కొంత మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది. కార్లు ఆపటము, వాటిని చేయటము, అంటే వాళ్ళ ఉత్సాహం చాలా ఆపలేం కాబట్టి అట్లా జరిగింది. సో దానికి మేడం గారు చెప్పినట్టు మనం ఒక సిస్టమేటిక్ గా భగవద్గీతని చాలా వాల్యుబుల్ గ్రంథం కాబట్టి సిస్టమేటిక్ గా చేస్తే బాగుంటుంది అన్నట్టు అన్నారు. దాన్ని అక్కడ వచ్చిన వాళ్ళు బేసికల్ గా నార్త్ ఇండియన్స్ కాబట్టి ఎమోషన్స్ అర్థం చేసుకోలేక వారు కూడా రిప్లై చేయడం జరిగింది. దానికి యాక్చువల్ గా అది ఒక ఉన్నట్టుండి యాక్సిడెంటల్ గా జరిగిన విషయం కాబట్టి దానికి మనకి సపోర్ట్ చేస్తున్న మేడం గారు బిగినింగ్ చేస్తున్న దానికి అసలు సంబంధం లేదు. ఎప్పుడు భగవద్గీతకి మాకు తెలుసు అనమాట. ప్రతి గీతా జయంతికి
వాళ్ళు గీతా మకరందం అని భగవద్గీత అని బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో మాకు కూడా ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సనాతన ధర్మానికి భగవద్గీతని ప్రచారం చేయకుండా ఉండడానికి అట్లాంటి ఉద్దేశం మేడం లేదని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. ఒక ఎదుగుతున్న క్రమంలో కొత్తగా వస్తున్నప్పుడు రాజకీయాల్లో ఏది ఏమైనప్పటికీ కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే అనేక సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు మనం వాటిని పెద్దది చేసి ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. అందులో ఏమాత్రం సంబంధం లేని విషయంలోకి లాగడం అనేది ఇంకా కొంచెం ఒక రకంగా హాస్యాస్పదంగా కూడా మనం భావించాల్సిన సందర్భం ఇది. మొన్న జరిగింది ఏదైతే ఉందో, ఒక ట్రాఫిక్ పర్యవేక్షణలో భాగంగా ప్రతి కూడల దగ్గర ఆగి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ వస్తున్నప్పుడు 5-6 సమస్యలను గుర్తించి ప్రతి దానికి అక్కడ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రీ లెఫ్ట్ లో చాలా మంది పళ్ళ బళ్ళు పెట్టుకొని ముందుకు వచ్చేసి కంప్లీట్ గా వాహనదారులని లెఫ్ట్ తిరిగే పరిస్థితి లేకుండా చేసి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా పెట్టుకోవడం కరెక్ట్ కాదు, కొంచెం వెనక్కి పెట్టుకోండి, లేదు వెనక్కి పెట్టుకునే ఆస్కారం లేకపోతే ఇక్కడ నుంచి తీసేసి ఒక వెల్డింగ్ జోన్ మీకు ఏర్పాటు చేస్తాం, అక్కడ పెట్టుకోండి అని వాళ్ళకి చెప్పడం. అదేవిధంగా చాలా స్పీడ్ గా విశాలమైన రోడ్లు ఈరోజు గుంటూరులో ఉన్నప్పుడు ప్రధానమైన రోడ్డు మీద రేసింగ్ జరుగుతుంది. దాన్ని అరికట్టడం కోసం స్పీడ్ బ్రేకర్లు వేయించాలని సిఐ గారికి కోరడం జరిగినప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేశారు. రేసింగ్ ని దృష్టిలో పెట్టుకొని 3 స్టెప్ బ్రేకర్స్ వేయడం జరిగింది అక్కడ. అయితే స్థానికంగా ప్రజలు దాని వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని దాన్ని కూడా కరెక్షన్స్ చేయమని చెప్పి అక్కడే సిఐ గారికి మిగతా సిబ్బందికి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక హాస్పిటల్ దగ్గర టర్నింగ్స్ ని కంప్లీట్ గా బ్లాక్ చేస్తూ ఆటో స్టాండ్ వాళ్ళు ఇల్లీగల్ గా దందా నడుపుతున్నప్పుడు ఒక్కొక్క ఆటోకి 20 రూపాయలు చొప్పున 150, 200 ఆటోల్ని ఉచితార్థంగా ఒక కార్పొరేషన్ పర్మిషన్ లేకుండా, ఏ విధి విధానం లేకుండా అక్కడ తీవ్రమైన ట్రాఫిక్ అసౌకర్యానికి గురి చేస్తూ వాళ్ళు అక్కడ దందా నడుపుతుంటే అక్కడ ఆగి వాళ్ళని క్లాస్ పీకి వాళ్ళు అక్కడి నుంచి మరుసటి రోజు రేపటి నుంచి అక్కడ వాళ్ళు ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి అదే విధంగా సిబ్బందికి చెప్పడం జరిగింది. రాజధాని అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా రోడ్లను రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సీడ్ క్యాపిటల్ నుండి నేరుగా హైవేలకు వచ్చేలా రోడ్లను డిజైన్ చేస్తున్నామన్నారు. ప్రజలెవరికీ ఇబ్బంది కలగకుండా రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. రోడ్ల డిజైన్ లో భాగంగా ఇల్లు నష్టపోతున్న వారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రాజధానిలోని పలు రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారాయన. సుమారు 4 గంటల పాటు పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. సీడ్ క్యాపిటల్లో ఇప్పటికే డిజైన్లు రూపొందించిన E11, E13 రోడ్లను పొడిగించి 16 నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్ల రూపకల్పనను లీ అసోసియేట్స్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ ఇచ్చిన డిజైన్లతో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు మంగళగిరి, నవులూరు, ఎర్రబాలెం గ్రామాల్లో పర్యటించి రోడ్లు వెళ్లే మార్గాలను పరిశీలించారు. వీటితో పాటు రాజధాని మీదుగా వెళ్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను కూడా మంత్రి పరిశీలించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి క్యాపిటల్ సిటీ నుండి చెన్నై, కోల్కతా 16 నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు E11, E13 రోడ్లను పొడిగిస్తున్నారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాజధానిలో రోడ్ల నిర్మాణం చేస్తున్నాం. దానికి తగినట్లుగా సీడ్ క్యాపిటల్ నుండి E11, E13 రోడ్లను జాతీయ రహదారికి కలిపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నాం. రాజధాని కోసం 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. గత ప్రభుత్వం రాజధాని లేకుండా 3 ముక్కలాట ఆడింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటూ వచ్చాం. ఇప్పటికే 22,000 కోట్ల విలువైన టెండర్లకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి నారాయణ. మరో 20,000 కోట్లకు వచ్చే సోమవారం జరిగే CRDA అథారిటీ సమావేశంలో ఆమోదం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం 3 ముక్కలాటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటూ ఉండాలి. మళ్ళీ ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వ రంగానే రాజధాని అమరావతిలో కడతానని చెప్పడం. అయితే ఈ 6 నెలల్లో దానికి అనేకమైన హర్డిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే జీవోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేస్తుంటే వాటిలన్నిటి కూడా మళ్ళీ ఆ యొక్క జీవోలు మళ్ళీ అన్నింటినీ కూడా యాక్చువల్గా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్లో డిస్కస్ చేసి, క్యాబినెట్లో డిస్కస్ చేసి, కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకొని ఆ హర్డిల్ పూర్తయింది.
దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెండర్లు యాక్చువల్గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళీ రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్గా పిలవటం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, ఈస్ట్ టు వెస్ట్ మనకు ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక 16 రోడ్లు ఉంటాయి. నార్త్ టు సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి. ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి. ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు ఏదైనా ఒక క్యాపిటల్ సిటీ నిర్మించేటప్పుడు ఒక 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వచ్చే జనాభా ప్రకారం ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. E1, E2, E3, E4 అట్లా E16 ఉన్నాయి. మొత్తం E16 దాకా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. అన్నీ కాకపోయినా వీటిలో 4-5 రోడ్లు కలపాలి. దానికి యాక్చువల్గా ఈ యొక్క E11, E13, E15 మొదటి దశలో E11, E13, E15 నేషనల్ హైవే కలిపేటట్టుగా చేయాలని యాక్చువల్గా లీ కన్సల్టెంట్కి ఇచ్చాము. వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఆల్మోస్ట్ స్టడీ 90% అయిపోయింది. మరొక 10% ఉంది. దాన్ని కూడా బహుశా ఇంకొక 10 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోడ్లన్నీ ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్లో పోతున్నాయి. ఫారెస్ట్ ల్యాండ్లో ఆ ఫారెస్ట్ ల్యాండ్ కూడా E11 తీసుకుంటే అక్కడ ఒక 39 ఎకరాలు ఉంది. E11 వచ్చి 39 ఎకరాలు, E13లో 20 ఎకరాలు, E15లో ఫారెస్ట్ ల్యాండ్ లేదు. అయితే ఆ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవడానికి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. బహుశా రేపు బుధవారం చెన్నైకి పంపిస్తారు. చెన్నైలో యాక్చువల్గా దాన్ని అప్రూవ్ చేయించుకుంటే అది కూడా క్లియర్ అవుతుంది. తనకు అండగా నిలిచిన వారందరికీ హీరో అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణని, చట్టానికి కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. కేసు కోర్టులో ఉన్నందున దాని గురించి మాట్లాడనని అన్నారు. జైలు నుండి విడుదలైన తరువాత జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానన్నారు. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని మరోసారి స్పష్టం చేశారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అన్నారు. 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నానని, తన సినిమాలే కాకుండా మామయ్య సినిమాలు కూడా చూశానని తెలిపారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని అల్లు అర్జున్ వారికి అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు. నేను ఒకటే చెప్తానండి, వన్స్ అగైన్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ పర్సనలీ బీ దేర్ టు సపోర్ట్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంటల్. నేను సినిమా థియేటర్ లోపల inside a cinema theater watching a film with my family and an accident happened outside, which I was inside the theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with the family, and I'll be there to be there. I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last I've been coming to the same theater for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Did you follow the same procedure every time that you have informed the police? Because I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustanki wait chestunam. Yes, ante. Thank you. Andarki thank you andi. Marosari thank you for the media love and support. Thank you andi. Thank you so much. మంగళగిరి బైపాస్ రోడ్డు బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు నెల రోజుల పాటు ధనుర్మాస వ్రత మహోత్సవాలు నిర్వహించనున్నట్లు వైటీఆర్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రాకుల తులసీరామ్ యాదవ్ తెలిపారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులతో అమ్మవారి రాజధాని అభివృద్ధి చెందాలని సంకల్పంతో ధనుర్మాస వ్రత మహోత్సవ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాపూజీ విద్యాలయం ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో లైలా గ్రూప్స్ చైర్మన్ గోకరాజు గంగరాజుతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తులసీరామ్ యాదవ్ మాట్లాడుతూ
ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, గీతాలాపన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాలకు త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతాయని, ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూజా మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అన్నారు. చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు అందజేస్తారని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లైలా గ్రూప్స్ చైర్మన్ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ, నూతనంగా ఆవిర్భవించిన అమరావతి రాజధానిలో ధనుర్మాస మహోత్సవంలో నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు తదితర రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని గంగరాజు తెలిపారు. ఈ నెల రోజుల పాటు జరిగే మహోత్సవంలో ప్రతిరోజు 15,000 మంది భక్తులకు అన్న సంతర్పణ, తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో క్రేన్ సంస్థ చైర్మన్ గ్రంథి కాంతారావు, జిఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సెక్రటరీ సదిమేల శ్రీ కూర్మనాథ స్వామి, సీతానగరం జిఆర్ ఆశ్రమ ప్రతినిధుల పురాణం వెంకటార్యులు, మధుసూదనాచార్యులు, సదిమేల రఘునాథ్, రిటైర్డ్ డీఐజీ వెంకటస్వామి, ధ్యాన మండలి ప్రతినిధులు ఆకురాతి శంకర్రావు, లక్ష్మి, వికాస మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలతో ఈ సంవత్సరం ధనుర్మాస వ్రతాన్ని మన మంగళగిరి పానకాల నరసింహస్వామి యొక్క క్షేత్ర ఛాయలో బాపూజీ విద్యాలయంలో జరుపుకునే ఒక గొప్ప సౌభాగ్యాన్ని మనం పొందాం. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే, ఏ అమ్మవారి ఆచరించిన వ్రతాన్ని మనం ఇక్కడ ఆచరిస్తున్నామో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి స్వామి 16వ తారీఖున ఉదయాన్నే, అంటే మదురై దగ్గర, తమిళనాడు మదురై పట్టణంలో ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూర్ గోదా అమ్మవారు పుట్టినటువంటి అవతరించినటువంటి స్థానం. మంగళగిరి ప్రాంతానికి స్వామి వేంచేస్తున్నారు తీసుకుని వచ్చి. ఇంతకుముందు మునుపెప్పుడు ఇలా జరగలే. మన ఆంధ్ర రాష్ట్రం సకల సంపదలతోటి ఆనందంగా ఉండడం కోసము అన్నట్టుగా అమ్మ అనుగ్రహించి పంపిస్తుంది. ఈ ధనుర్మాస వ్రతాన్ని మొదటి రోజు పాశురాన్ని ఉదయాన్నే అక్కడ ఆరంభం చేసి ఆ వైభవాన్ని సాయంకాలానికి మన దగ్గరికి ఇక్కడ తీసుకుని వచ్చి మనందరికీ కూడా అందింపచేస్తున్నారు మన ఆచార్యులు శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు. మనకి సంవత్సరంలో ఈ మార్గశీర్ష మాసం చాలా గొప్పనైనటువంటి మాసంగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే భగవద్గీతలో తాను చెప్పాడు. మాసానాం మార్గశీర్షోహం అంటే భగవంతుని యొక్క స్వరూపమే ఈ మాసం అంతా కూడా. కాబట్టి మన స్వామివారు కృష్ణ దీక్షా సహితంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరింపచేస్తున్నారు. దీంట్లో ఎవరు పాల్గొనాలి, నేను రావచ్చా, ఏమి అర్హతలు అనుకుంటున్నారేమో. అలాంటి బాగుపడాలి అనుకునే వారందరూ కూడా ఈ వ్రతంలో ఆచరించవచ్చు. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ఇక్కడవాడు అక్కడవాడు, వయ్యత్తు వాడివీరుగాడు, ఈ భూమి మీద ఉండేటటువంటి అందరూ కూడా మానవాళి తరించాలి అనుకునేవారు, బాగుపడాలి, నేను నా ప్రాంతమంతా బాగుండాలని కోరుకునే వారంతా కూడా ఈ వ్రతంలో చక్కగా పాల్గొని తరించవచ్చు. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి పర్యవేక్షణలో గాంధీ హై స్కూల్ ఈ ప్రాంగణంలో ధనుర్మాస దీక్ష చేపడుతున్నారు. ఒక నెల రోజులు, ఈ నెల 16 నుంచి జనవరి 13 వరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇది చాలా ప్రసిద్ధమైన మాసం. స్వామివారు కరుణించి ఈ కార్యక్రమం ఇక్కడ చేయటానికి వారు అంగీకరించారు. ఇంకేదంటే వారికి అనేక మంది కోరుతారు. చాలా రోజులు బట్టి ఈ ఎదుకుల ట్రస్ట్ వారు స్వామివారిని చాలాసార్లు కలిసి వారు అడిగారు, ఈ ప్రాంతంలో చేస్తే బాగుంటుంది, కొత్త రాజధాని వచ్చింది, ఈ రాజధానిలో చేస్తే ఇక్కడ ప్రజలంతా సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి ఏం చేద్దండి, చిన్నజీయర్ స్వామి వారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అమరావతి ఇక్కడ క్యాపిటల్ పెడదామని అనుకున్నారో అప్పుడు స్వామివారిని కోరారు. ఆ ప్రాంతంలో విష్ణు సహస్రనామం చేయమని చంద్రబాబు నాయుడు కోరారు. అప్పుడు 1,00,000 మందికి పైగా భక్తులతో ఆ కార్యక్రమం స్వామివారు నిర్వహించారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి చాలా సంతోషించారు. కానీ అనేక కారణాల వల్ల ఈ కార్యక్రమం బాగా సరైన టైంకి జరగలేదు. స్వామివారి ఆశీస్సులతో తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదం జరుగుతుంది. కూడా ఈ రాబోయే రోజుల్లో అతి వేగంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి లోకేష్ గారు తదితర మంత్రివర్యులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారని చెప్తున్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎంచేదంటే
స్వామివారు ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం చేస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. స్వామివారు ప్రతిరోజు వచ్చిన వేలాది మంది భక్తులకి వారి చేతుల మీదుగా వారు తీర్థ ప్రసాదాలు తీర్థం వారు సమర్పిస్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మను దర్శించుకునేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రావడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ సాంప్రదాయాలతో ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం అందించడం జరిగిందని చెప్పారు. అమ్మవారి దర్శనానికి ఆయన తన సన్నిహితులతో రావడం జరిగిందని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో రామారావు, ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ భగవత్ కు ఆలయ సంప్రదాయాలు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో దుర్గామాతకు మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం ఆయనకు పండితులు వేద ఆశీర్వచనాలు అందించిన అనంతరం అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదంతో పాటు శేష వస్త్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు అందించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సన్నిహితులతో కలిసి అమ్మవారి దర్శనానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బొర్రా గోపిమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం బొర్రా గోపిమూర్తికి మండలి చైర్మన్ శుభాకాంక్షలు తెలిపి శాసన మండలికి సంబంధించిన నియమ నిబంధనలు, కార్యకలాపాల పత్రాలను అందజేశారు. బొర్రా గోపిమూర్తి అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. బొర్రా గోపిమూర్తి అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమిలీ ఎన్నికలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లేనని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు. రాజధానిలో పలు రోడ్లను పరిశీలించిన మంత్రి నారాయణ, రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడి. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.